కొన్నిసార్లు ఎలా అయిపోతామంటే విశ్వాసంలో మనం చాలా బలవంతులమే, చాలా సీనియర్స్. మనం దేవుళ్ళు అద్భుత కార్యాలు చూసాం, ఆశ్చర్య కార్యాలు చూసాం. మన కుటుంబాన్ని దేవుడు భయంకర పరిస్థితి నుంచి ఎలా లేవనెత్తారో చూసాము. ఆహారం లేనప్పుడు మనకి తిండి 3 పూట్ల పెట్టి ఈరోజు మనం నిలబెట్టిన విధానం చూసాము. అనారోగ్యంలో మంచాన్ని పడి రోగిగా ఉన్నప్పుడు డాక్టర్లు నీవు బ్రతకవన్నప్పుడు మనం బ్రతికించిన దేవుణ్ణి చూసాము. అన్నీ చూసి కూడా కొన్నిసార్లు అంట యెహోవా మీదే నిరీక్షణ ఉంచమంటే మన నిరీక్షణ ఉంచలేము. ఎందుకు? మనం మానవుల శరీరంలో ఉన్నాం కనుక పరిస్థితులు చూసి తల్లడిల్లిపోతాం. ఇప్పుడు ఎక్కడ పరిగెట్టాలి అనుకున్నప్పుడు యెహోవా మీదే నిరీక్షణ ఉంచుము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష ఏంటంట నిరీక్షణ. ఇందాక కీర్తన 43:5 ఏం చదివేమండి? యెహోవా యందే నిరీక్షణ ఉంచుము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను. అంటే మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, మనం ఎలా అయిపోవాలంటే తెలుసా? ప్రభువా, దేవా, నేను ఇంతగా నేను నమ్ముకున్నాను కదా, నా ప్రాణం ఎంత తల్లడిల్లిపోతుంది కదా, నేను ఇంతగా నేను ప్రార్థిస్తున్నాను కదా, నీ నమ్మకంగా నేను ఉంటున్నాను కదా సంఘానికి, నాకే ఎందుకు వచ్చిందంటే నువ్వు నాకేదో నేర్పిస్తున్నావయ్యా. అలాంటి విశ్వాసం మనకుందా అండి? అలాంటి విశ్వాసం మనకుందా? ఏ నిరీక్షణతో అయితే మీరు అందరు ఈరోజు ఉన్నారో ఆ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదండి, సిగ్గుపరచదు.